ఎక్కువ మంది భయపెట్టేది ఏంటి అంటే ఉద్యోగం రావట్లేదా, కాలసర్ప దోషం, సంతానం కలగట్లేదా, కాలసర్ప దోషం, వివాహం అవ్వట్లేదా, కాలసర్ప దోషం. నిజానికి 9 గ్రహాలలో 7 గ్రహాలు 2 ఛాయాగ్రహాలు. వాస్తవానికి ఛాయాగ్రహాల కన్నా గ్రహానికి ఎక్కువ పవర్ అన్నది ఉంటుంది. ఓకేనా? సో ఒక వ్యక్తికి ఉద్యోగం రావట్లేదు అంటే అది కేవలం రాహు కేతువుల వల్లే అయి ఉండదు. వాళ్ళ దశమం చెడడం కానివ్వండి, వృత్తిస్థానం చెడిపోవడం కానివ్వండి, ఏదైనా పాప గ్రహాలు బలంగా ఉండడం, పంచమం చెడిపోవడం, లగ్నం చెడిపోవడం, ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. అలానే ఒక వ్యక్తికి వివాహం అవ్వట్లేదు, దానికి చాలా కారణాలు ఉంటాయి. ఓన్లీ రాహుకేతువుల్లోనే ఉండదు, దానికి చాలా కారణాలు ఉంటాయి. సప్తమాష్టమాలు చెడుట, ఇట్లా చాలా కారణాలు ఉంటాయి. ఈ మెయిన్ గ్రహాలన్నింటినీ వదిలేసి చాలా మంది రాహుకేతువుల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మీకు రాహుకేతు దోషం ఉంది, పలానా పరిహారం చేసుకోండి అని వీళ్ళు చేసుకుంటూ ఉంటారు, కానీ ఫలితం రాదు. దానికి కారణం ఏంటి అంటే ఛాయాగ్రహాల కన్నా మెయిన్ గ్రహాలకి ఎక్కువ పవర్ అన్నది ఉంటుంది. ఇది అందరూ గమనించాలి.